సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ బ్లాక్మెయిలర్ అవతారం ఎత్తాడా? భూదందాలు చేస్తున్నాడా లేక సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడా? జైల్లో ఉన్న భానుకి ఇది సాధ్యమేనా? భాను ఆగడాలు భరించలేకనే జైలు అధికారులు మరో జైలుకు తరలిస్తున్నారా? జైల్లో ఉన్న భాను కిరణ్ ములాఖాత్లో ఎవరిని కలిశాడు? దందాలు ఎలా చేసేవాడు? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. భాను కిరణ్ అలియాస్ భాను 5 ఏళ్ల తర్వాత మరోసారి వార్తల్లోకి వచ్చాడు. 2011 జనవరి 3న సూరిని హైదరాబాద్ యూసఫ్గఢ చౌరస్తా సమీపంలో కారులో కాల్చి చంపి పారిపోయిన భాను అప్పట్లో సంచలనం సృష్టించాడు. అంతకుముందు సూరి జైలులో ఉండే సమయంలో సూరి పేరు చెప్పి సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలిచాడు. సూరిని హత్య చేసి 6 నెలలు పోలీసులకు ముప్పతిప్పలు పెట్టి చివరకు మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గర పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కొంతకాలం చెంచల్గూడ జైలులో ఉన్న భానును జైలు రిపేర్ల నిమిత్తం చెర్లపల్లికి తరలించారు. చెంచల్గూడ జైలులో తనకు ప్రాణహాని ఉందని, చెర్లపల్లి జైలు తనకు సేఫ్ అని భాను కూడా కోర్టుకు విన్నవించుకున్నాడు. 4 ఏళ్లుగా చెర్లపల్లి జైలులో ఉన్న భానును అధికారులు చెంచల్గూడకు ఎందుకు తరలిస్తున్నట్టు? సూరి హత్య కేసుతో పాటు భాను కిరణ్ పై మరో 13 కేసులున్నాయి. అందులో 10 నాంపల్లి కోర్టులో ఉండగా 1 మహబూబ్ నగర్, 1 విజయవాడ, 1 మధ్యప్రదేశ్ లో కేసులున్నాయి. కేసుల విచారణ నిమిత్తం వారం రోజులలో 4 రోజులు భాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టుకు వెళ్తాడు. మిగిలిన సమయంలో చెర్లపల్లి జైలులో మానస సరోవరం బ్లాక్ లో ఉంటాడు. వారం రోజుల్లో 2 సార్లు జైలులో ఉండే ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేస్తాడు. 2 సార్లు జాలీ ములాఖత్ ద్వారా లాయర్ లేదా ఫ్రెండ్స్ ని కలుస్తాడని జైలు అధికారులు చెబుతున్నారు. బ్లాక్ లో ఉన్నప్పుడు ఫోన్ వినియోగం ఉండదని, బయటకు రావాలంటే 3 గేట్లు దాటి రావాలని జైలు అధికారులు అంటున్నారు. మరి ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భాను ములాఖాత్లో ఎవరెవరిని కలిశాడు? ఆ లిస్టు హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. అంతేకాదు కోర్టుకు వెళ్లే సమయంలో సెటిల్మెంట్లు ఎలా చేసేవాడో వాటి వివరాలు కూడా హెచ్ఎంటీవీ సంపాదించింది. వారానికి 2 రోజుల చొప్పున చెర్లపల్లి జైలులో జాలీ ములాఖత్లో ఈ సంవత్సరం జనవరి 2 నుంచి జూన్ 24 వరకు భాను 56 మందితో ములాఖత్ అయ్యాడు. అందులో తల్లితో ఒకసారి అయితే సిఐడి ఇటీవల అరెస్ట్ చేసిన కోహ్లీ గ్యాంగ్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డినే కాకుండా నిజాంపేటకు చెందిన గంగయ్య, డేవిడ్ రాజు, రెడ్డెప్పరెడ్డి, రంగా, నజీరుద్దీన్ అనే పేర్లు గల వ్యక్తులతో 56 సార్లు ములాఖత్ అయినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. ములాఖత్ సమయంలో కోడ్ భాషలో మాట్లాడుకున్న భాను జైలు నుంచి కోర్టుకు వెళ్లిన తర్వాత ఎస్కార్ట్ సిబ్బందిని మచ్చిక చేసుకుని సెటిల్మెంట్లు చేసేవాడనే ఆరోపణలున్నాయి. అంతేకాక ఈ సంవత్సరం జనవరి 6న జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఫోన్ ద్వారా మాట్లాడటం, తరచూ కోర్టుకు వెళ్లే సమయంలో సెటిల్మెంట్లు చేయడంతో విసిగిపోయిన చెర్లపల్లి జైలు అధికారులు చెంచల్గూడకు తరలించడానికి అనుమతినివ్వాలంటూ కోర్టుకు 4 సార్లు విన్నవించుకున్నారు. ఎట్టకేలకు కోర్టు శనివారం అనుమతించడంతో భారీ బందోబస్తు మధ్య చెర్లపల్లి నుంచి చెంచల్గూడకు తరలించారు.